చెలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుపై బైఠాయించారు సీఎం రేవంత్, బట్టి, దీపాదాస్ మున్షి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. శ్రీ దామోదర్ రాజలక్ష్మ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎండోమెంట్ శాఖ మంత్రులు శ్రీ కొండ సురేఖ గారికి, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రులు తెలంగాణ శ్రీమతి దీపాదాస్ గారికి, తోటి మంత్రివర్గ సహచరులు పెద్దలు శ్రీ దామోదర్ రాజలక్ష్మ గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎండోమెంట్ శాఖ మంత్రులు శ్రీ కొండ సురేఖ గారికి, ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఇక్కడికి నాతో చేసినటువంటి తోటి శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, మాజీ మంత్రులకి, అట్లాగే ప్రభుత్వ సలహాదారులకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, చందానికి తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్కో, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గరగా ఉన్నటువంటి క్రోనీ క్యాపిటల్ సంపద దోచిపెట్టొద్దు, సంపద మొత్తం ప్రజలకి ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం కూడా పాదయాత్ర చెప్పినటువంటి విషయం అంతా మనందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా దేశ సంపద మొత్తాన్ని కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అదానీ గారు దోపిడీ చేస్తున్న వైనాన్ని చెప్పినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వం శ్రీ ఖార్గే గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్లమెంట్ లో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మేము చెప్పిందే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసేటువంటి సంస్థలు అమెరికాలో ఉన్నటువంటి హిండెన్బర్గ్ లాంటివి కూడా ఈ రోజు భారతదేశంలో అదానీ గారు ఏ రకంగా ప్రజల సొమ్మును దోపిడీ చేశారు, బ్యాంకులను ఏ రకంగా మోసం చేశారు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంస్థలు ఏ రకంగా మోసం చేశారు, దేశానికి ఎంత పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నారో చాలా స్పష్టంగా వారు చెప్పారు. ఆ అంశాలని పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు గాంధీ గారు లేవనెత్తి ఇది దేశ క్షేమం కోసం, దేశ సంపద కోసం, దేశ ప్రజలకి ఉండాలి కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి ప్రజల పక్షాన నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తమే కాదు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దీనిపైన తగినటువంటి విచారణ జరిగి దేశ ప్రజలకి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆడ గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే కూడా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజల కోసం, ఈ దేశ సంపద ప్రజలకి ఉంచడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిరసన దీక్షల్లో సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ మద్దతు ఇవ్వవలసిందిగా వేడుకుంటూ మేము ముగిస్తాం. ధన్యవాదాలు.
చిన్న ప్రయత్నమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ప్రజల కోసం నేను చేసే ఈ కార్యక్రమానికి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా వేడుకుంటూ మేము ముగిస్తాం. ధన్యవాదాలు.